మన దేశం మరో కీలక నేతను కోల్పోయింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఇవాళ ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతి మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటనే చెప్పాలి. ఎందుకంటే మహారాజకీయాల్లో ఆయన కీలక నేత. ప్రస్తుతం ఫడ్నవీస్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన మరణంతో మహారాష్ట్రలో విషాద ఛాయలు అలముకున్నాయి. అజిత్ను అజిత్ దాదా అని ముద్దుగా పిలుచుకునే ఆయన కార్యకర్తలు తమ నాయకుడు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడన్న వార్త తెలుసుకొని కన్నీరు మున్నీరవుతున్నారు. అజిత్ పవార్ 23 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. 1982లో చక్కెర సహకార బోర్డు సభ్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇక బారామతి స్థానం నుంచి తన రాజకీయాన్ని మొదలుపెట్టారు. బారామతితో అజిత్కు ప్రత్యేక అనుబంధం ఉంది. తొలుత బారామతి నుంచి లోక్సభకు పోటీ చేసిన పవార్ గెలుపొందారు. అయితే శరద్ పవార్ కోసం ఆ స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఇక ఇదే స్థానం నుంచి అసెంబ్లీ బరిలోకి దిగారు అజిత్ దాదా. ఏకంగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1991లో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత 1995, 1999, 2004, 2009, 2014లో బారామతి నుంచే ఎమ్మెల్యేగా గెలుస్తూ ఆ ప్రాంతంలో తిరుగులేని నేతగా ఎదిగారు. రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన గడ్డపైనే ఆయన తన ప్రాణాలను పోగొట్టుకోవడం తీవ్రంగా కలిచివేస్తోంది. మహారాష్ట్రలో అత్యధిక కాలం ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు అజిత్ పవార్. ఏకంగా 6 సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. తొలిసారి 2010లో అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2012లో రెండోసారి, 2019లో మూడోసారి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే మూడోసారి ఫడ్నవీస్ ప్రభుత్వానికి మెజారిటీ లేకపోవడంతో కేవలం 80 రోజులు మాత్రమే ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంలో పవార్ మళ్లీ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అయితే ఆ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలవలేదు. 2 ఏళ్లకే కూలిపోవడంతో 2022లో ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో మళ్లీ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు. ఇక ఆరోసారి 2024 డిసెంబర్ 5 నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్న మహాయుతి ప్రభుత్వంలో ఏక్నాథ్ షిండేతో కలిసి డిప్యూటీ సీఎంగా పవార్ పనిచేస్తున్నారు. బారామతి నియోజకవర్గం నుంచి బలమైన బేసున్న నేత, రాజకీయంగా చాలా శక్తివంతమైన వ్యక్తి. ఇక పవార్ మరణంతో మహారాష్ట్ర రాజకీయాల్లో భారీ లోటు ఏర్పడిందని పలువురు రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. అజిత్ మృతితో ఎన్సీపీ, మహాయుతి కూటమి, బారామతి ప్రాంతీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే విధాత ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.